హాయ్ వియర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి చాలా కలెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 బ్రాంచెస్ లో కూడా ఈ కలెక్షన్స్ అంటే రోజు చూపించే కలెక్షన్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. మరి ఈ రోజు చూపించబోయే వెరైటీ బనారస్ ఫ్యాన్సీ ఎవర్ గ్రీన్ శారీస్ కదా, బనారస్ అనగానే. సో బనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తున్నాం. దీంట్లో కూడా డిఫరెంట్ న్యూ లుక్ తో ఉన్న శారీస్ చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ పళ్ళు పాటు చూస్తే కనుక జస్ట్ మనకి ఇలా ఈ విధంగా కార్నర్స్ లో ప్లెయిన్ ఎల్లో ఇచ్చేసారు, కింద గ్రీన్ ఇచ్చారు. ప్లెయిన్ ఎల్లోకి అటాచ్డ్ గా మనకి పళ్ళు పాటు చూస్తే కనుక అంతా కూడా ఓన్లీ సిల్క్ థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చారు. మనకి మెహందీ గ్రీన్, ఒక మెరూన్ షేడ్ తో డిఫరెంట్ ఫ్లవర్స్ డిజైనింగ్ అనేది పళ్ళు పాటులో ఉంటుంది. కింద గ్రీన్ ఉంటుంది. మనకి జస్ట్ పళ్ళు పాటు ఈ విధంగా మనకి ఒక సింపుల్ లుక్ తో పళ్ళు ఉంటుంది. ఒక 1/2 మీటర్ ఎబో ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనుకోవచ్చు. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఒక లంగావోని కాకుండా సగం వరకు మనకి నీ పార్ట్ వరకు ఒక డిజైనింగ్, కింద నీ పార్ట్ అంతా కూడా ఒక డిజైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్ చూసుకుంటే కనుక ఎల్లో అండ్ మెరూన్ షేడ్ తో వీవింగ్ అంతా ఉంటుంది. బనారస్ ఓన్లీ ఫ్యాన్సీ వెరైటీ మనకి. ఇదంతా కూడా ఎల్లో మెరూన్ ఫ్లవర్ షేడ్ అనేది హైలైట్ అవుతుంది. ఇదంతా మనకి క్రాసింగ్ స్టైల్ చెక్స్ అనేది డిజైనింగ్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి ఈ విధంగా అంటే ఓన్లీ థ్రెడ్ వీవింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో పైనంతా కూడా శారీ పళ్ళు పార్ట్ నుంచి అంటే షోల్డర్ కానీ మిగతా అంతా చూసుకుంటే శారీ ఎండింగ్ వరకు ఈ బ్రైట్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వీవింగ్ అంతా రన్ అవుతూ వస్తుంది. మరి కింద పార్ట్ చూద్దాం. సో ఎలాంటి బార్డర్స్ ఏమీ లేవు. హాఫ్ ఆఫ్ ది పార్ట్ చూసుకుంటే కనుక ఈ విధంగా మనకి గ్రీన్ మీద ఓన్లీ సిల్వర్ క్రీపర్ వర్క్ అనేది ఇచ్చారనమాట. చూడండి. సో పైనంతా కూడా మనకి ఎల్లో థ్రెడ్ వీవింగ్ ఇస్తే కిందంతా కూడా సిల్వర్ వీవింగ్ ఉందన్నమాట. సో శారీ వేర్ చేసినప్పుడు మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు అలా డిజైనింగ్ గమనిస్తే కనుక వేర్ చేసినప్పుడు మనకు ఆ డిఫరెన్సియేషన్ అనేది తెలిసిపోతుంది. ఈ విధంగా మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఎలాంటి బార్డర్స్ లేవు, ఏమీ లేవు. పైన మాత్రం థ్రెడ్ వీవింగ్, కింద మాత్రం సిల్వర్ వీవింగ్ తో శారీ అంతా కూడా ఈ విధంగా రన్ అవుతూ వస్తుంది. మనకి శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక శారీకి బ్లౌజ్ కూడా అంటే మనకి పైనంతా కూడా యూజ్ చేయడానికి బాడీ పార్ట్ కానీ బ్యాక్ నెక్ అదంతా చూసుకుంటే కనుక ఎల్లో అనేది ఇచ్చారు. హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఈ విధంగా సిల్వర్ బార్డర్ అనేది సిల్వర్ వివింగ్ లా బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా అంటే శారీ ఎలా రన్ అవుతుందో బ్లౌజ్ కూడా అదే వేలో ఇచ్చారు. పైనంతా 3/4 వరకు మనకి వచ్చేసి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కి ఎల్బో స్లీవ్స్ యూజ్ చేయడానికి మనకి సిల్వర్ వివింగ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. సో ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నాం. శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 2 షేడ్స్ తో అంటే శారీ వేర్ చేసినప్పుడు చూడండి ఈ వెరైటీతో మనకి శారీ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది అనమాట. పైనంతా గ్రీన్, కిందంతా గ్రీన్ వస్తుంది. నెక్స్ట్ అంతా కూడా ఎల్లో. చాలా స్పెషల్ గా ఉంటుంది. ఒక సాఫ్ట్ లుక్ తో ఉంటుంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1707 రూపీస్. 1707 రూపీస్ కి ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి బనారస్ ఫ్యాన్సీలో ఇంకా ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం. సో బనారస్ ఫ్యాన్సీలోనే నెక్స్ట్ ఇంకో డిజైనింగ్. ఇందాక శారీ వచ్చేసి హాఫ్ ది పార్ట్ అలా చూసాం కదా. ఈ శారీ కూడా చాలా డిఫరెంట్ లుక్ తో ఉంటుంది. ఇది ఇంకా కొంచెం గ్రాండ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. శారీ కాంబినేషన్ అంతా కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్. సో ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో రన్ అవుతూ వస్తుంది. వావ్, బ్యూటిఫుల్. ఇంకొంచెం గ్రాండ్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. మనము శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక పింక్ తో ఇచ్చారు. పింక్ వీవింగ్ అండ్ సిల్వర్ షేడ్ అంతా ఇచ్చేస్తే సిల్వర్ వీవింగ్ తో మనకి పింక్ ఉంటుంది. లైన్స్ లలో చూడండి ఇక్కడ రుద్రాక్ష బుట్టి ఇచ్చారు. మధ్యలో అంతా చెక్స్ లో కూడా మనకి సిల్వర్ చెక్ అనేది ఇచ్చేస్తూ డాట్ ఫిల్అప్ చేశారు. ఇటు డిజైనింగ్ అనేది సేమ్ గా ఉంటుంది. ఒక లీవ్స్ బుటీస్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా పింక్ తో హైలైట్ చేస్తూ మిగతా అంతా సిల్వర్ కడీ లాగా బ్యాక్ గ్రౌండ్ ఇచ్చేసారు. ఈ విధంగా ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది ఈ విధంగా ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా చూస్తే టోటలీ బిఫోర్ శారీ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇది చూస్తుంటే కనుక మనకి శారీ అంతా కూడా పర్పుల్ మీద సిల్వర్ బుట్టి అనేది హైలైట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక రాయల్ బ్లూ బార్డర్ ఇచ్చారు. దీంట్లో యాంటిక్ జరీ వీవింగ్ యూస్ చేశారు. యాంటిక్ జరీ కడి బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక బాక్స్ ఇచ్చేసి బాక్స్ లో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చేసి అవుట్ లైన్ ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ టెంపుల్ డిజైనింగ్ ఇచ్చారు. ఈ విధంగా యాంటిక్ బార్డర్ అనేది ఈ బనారస్ ఫ్యాన్సీ శారీకి శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. సో యాంటిక్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు. పర్పుల్ కలర్ కాంబినేషన్ తో శారీ ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తుంది. ఈ విధంగా మనకు ఒక ముగ్గు డిజైన్స్ అనేది ఒక డిజైనింగ్ అనేది సిల్వర్ వీవింగ్ మాత్రమే యూజ్ చేశారు. కొంచెం మీడియం సైజ్ తీసుకున్నారు. ఈ సిల్వర్ వీవింగ్ బుటీస్ అనేది చాలా దగ్గరగా శారీ ఎండింగ్ వరకు చూడండి. శారీ ఎండింగ్ వరకు ఈ సిల్వర్ బుటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. కింద బార్డర్ చూద్దాం. సో కింద బ్యూటిఫుల్ ఆఫ్ డిజైనర్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఒక బ్లూ కలర్ తీసేసుకున్న రాయల్ బ్లూ అని చెప్పుకోవచ్చు. దీంట్లో పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక యాంటిక్ కడి బార్డర్ లో మనకి ఒక డిజైనింగ్ అనేది ఒక ట్రీ డిజైనింగ్ అనేది ఇచ్చారనమాట. ఈ ట్రీ డిజైనింగ్ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ హైలైట్ చేస్తూ అటు ఇటు మ్యాంగో లీవ్స్ బుటీస్ అనేది ఇచ్చారు. మ్యాంగో బుటీస్ లో కూడా మనకి ఒక పీచ్ కలర్ అనేది యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా యాంటిక్ జరీ ట్రీ బుట్టి అలాగే యాంటిక్ కడి బార్డర్ మ్యాంగో బుటీస్ అనేది కాంట్రాస్ట్ తీసుకొని బార్డర్ పార్ట్ చూడండి ఈ విధంగా చాలా రిచ్ గా గ్రాండ్ గా హైలైట్ చేశారు. లెంత్ ఎక్కువగా తీసుకున్నారు.
స్పెషల్ కలెక్షన్ శారీ, బనారస్ ఫ్యాన్సీ వెరైటీ శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది, కొంచెం వెయిట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. దీనికి చూసుకుంటే కనుక మనకి బ్రొకేడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి ఈ విధంగా, వావ్, చాలా గ్రాండ్ కలెక్షన్ ఆఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి ఈ విధంగా గ్రాండ్ కలెక్షన్ ఆఫ్ పర్పుల్ బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నారు. దీంట్లో అంతా బ్లౌజ్ లో ఒక సర్కిల్ డాట్స్, బ్రొకెట్ అనేది రౌండ్ సర్కిల్స్ అనేది సిల్వర్ వీవింగ్ ఉంటుంది. బార్డర్ చూసుకుంటే కనుక మనకి యాంటిక్ కడి బార్డర్ అనేది పైన ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. యాంటిక్ బార్డర్ లెంత్ ఎక్కువగా ఉంది, హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఇచ్చారు. ఎల్బో వరకు హ్యాండ్స్ లెంత్ తక్కువగా ఉన్న యాంటిక్ బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. బ్రొకేట్ బ్లౌజ్, బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, ఎందుకంటే చాలా గ్రాండ్ గా ఉంది. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1707 కి బ్యూటిఫుల్ బ్లౌజ్. అలాగే శారీ కూడా మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ బనారస్ ఫ్యాన్సీలో ఇంకో కలెక్షన్ చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి కొంచెం వేరియేషన్ ఉంది అని చెప్పుకోవచ్చు మనము. సో ఈ శారీని గమనిస్తే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి ఫస్ట్ శారీ లాగా ఉందన్నమాట. హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఒకలాగా డిజైనింగ్ ఉంటుంది, ఇంకా హాఫ్ పార్ట్ అంతా కూడా ఇంకో డిజైనింగ్ ఉంటుంది. బిఫోర్ ఒక శారీ చూసాం కదా, లైక్ ఆ డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. మనకు శారీ కాంబినేషన్ మాత్రం మనకి పింక్ అండ్ రాయల్ బ్లూ తీసుకున్నారు. పింక్ అండ్ రాయల్ బ్లూ పళ్ళు పట్లు ఇచ్చేసారు. ఇక్కడంతా కూడా థ్రెడ్ సిల్క్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. కింద చూసుకుంటే కనుక సిల్వర్ వీవింగ్. శారీ లాగా ఎలా రన్ అవుతుందో పళ్ళు పాట్ కూడా అలా 2 కాంబినేషన్స్ తో 2 వేరియేషన్స్ ఇస్తూ పళ్ళు పాట్ ఒక 1/2 మీటర్ ఎబో ఉంటుంది. మిగతా శారీ అంతా చూద్దాం. మిగతా శారీ అంతా చూసుకుంటే కనుక హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కాకుండా హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఒక డిజైనింగ్ ఉంటుంది, మిగతా హాఫ్ అంతా కూడా ఒక డిజైనింగ్ ఉంటుంది. సో కాంబినేషన్ మాత్రం పర్పుల్ అండ్ ఎల్లో. చూసారా ఈ విధంగా చూస్తే కనుక పర్పుల్ అండ్ ఎల్లో ఇచ్చారు. ఓన్లీ సిల్క్ థ్రెడ్ యూస్ చేసేసి పైన చెక్స్ బాక్సెస్ లో మనకి ఈ ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఫిల్అప్ చేశారు. ఈ థ్రెడ్ మాత్రం ఎల్లో థ్రెడ్ అనేది యూస్ చేశారు. పర్పుల్ కి ఎల్లో కాంట్రాస్ట్ దట్టు ఒక సింపుల్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా హెవీగా జెరీ యూస్ చేయకుండా నియర్ బై సిల్క్ థ్రెడ్స్ అనేది యూస్ చేస్తూ ఈ విధంగా పైన పార్ట్ 3/4 మనకి ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంటుంది. కింద కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నారు. చూడండి కింద కాంట్రాస్ట్ బ్లూ తీసేసుకొని దీంట్లో క్రీపర్ ఫ్లవర్స్ అంతా కూడా ఓన్లీ సిల్వర్ మాత్రమే యూస్ చేశారు. పైనంతా కూడా థ్రెడ్, కింద చూస్తే కనుక సిల్వర్ వివింగ్ యూస్ చేయడం జరిగింది. చాలా బాగుంది కాంబినేషన్ అనేది. సాఫ్ట్ గా ఉంటుంది. బనారస్ ఫ్యాన్సీ వెరైటీ, లైట్ వెయిట్, కొంచెం లైట్ స్టిఫ్ గా ఉంటుంది. మనకి శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా శారీ అయితే ఎలా రన్ అవుతూ వస్తుందో, పళ్ళు ఎలా రన్ వస్తుందో, హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి ఎల్లో అండ్ పింక్ షేడ్, కింద అంతా కూడా సిల్వర్ వీవ్, పైన మాత్రం థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు, కింద మాత్రం ఓన్లీ సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. చాలా స్పెషల్ గా ఉంటుంది. ముఖ్యంగా లైట్ వెయిట్ పార్టీ వేర్ కలెక్షన్. చూడండి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1707 రూపీస్. మరి బనారస్ ఫ్యాన్సీలో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ అంటే ఈ శారీ మనకి కొంచెం ఫ్యాబ్రిక్ మారుతుంది, అలాగే డిజైనింగ్ కూడా మారుతుంది. మనకి బనారస్ ఫ్యాన్సీలో ఇంకో కలెక్షన్ చూస్తున్నాము. సో శారీ అంతా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లైట్ ఆర్గన్జో మిక్స్ అవుతున్నట్టుగా మనకి ఇంకా కొంచెం పార్టీ వేర్ లుక్ అనేది హెవీ చేసేసారు అనమాట. శారీ కాంబినేషన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. సో పళ్ళు పాటు చూస్తే కనుక ఓన్లీ సిల్వర్ వివింగ్, ఒక లీవ్స్ అనేది 4 లీవ్స్ అనేది ఒక దాంట్లో డిజైనింగ్ గా ఇచ్చేస్తూ 4 లీవ్స్ తో ఒక హాఫ్ ఆఫ్ ది మీటర్ మనకి వచ్చేసి బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని దాంట్లో అంతా కూడా హైలైట్ చేశారు. 4 లీవ్స్ అనేది ఒక దగ్గర క్లబ్ చేస్తున్నట్టుగా ఓన్లీ సిల్వర్ వివింగ్ అనేది పళ్ళు పాటలో హైలైట్ చేయడం జరిగింది. ఓన్లీ పళ్ళు పాటలో సిల్వర్ మాత్రమే యూస్ చేశారు. సో మిగతా శారీ అంతా చూద్దాం. ఒక బ్రౌన్ కలర్ తీసుకున్నారు, అది కూడా డార్క్ బ్రౌన్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం స్టిఫ్ గా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఈ కాంబినేషన్ కి ఈ బార్డర్ అనేది చాలా యాప్ట్ గా అయిపోయింది. మనకి పింక్ అవుట్ లైన్ ఇచ్చేసి చెక్స్ ఒక రౌండ్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. కడ్డీ సిల్వర్ బాడీ ఇచ్చారు, అవుట్ మళ్ళీ డాట్స్, ఆ తర్వాత ట్రయాంగిల్ డిజైనింగ్ సిల్వర్ ఇచ్చారు. ఇలా ఒక 4 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ అంతా కూడా చూడండి ఈ విధంగా ఈ కలర్ కాంబినేషన్ మీదకి మనకి ఒక బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీద చూసుకుంటే కనుక ఒక లీఫ్ బుట్టి అనేది చూడండి సిల్వర్ వివింగ్ ఇచ్చారు. ఈ విధంగా లీవ్స్ అనేవి సిల్వర్ వివింగ్ తో శారీ అంతా కూడా చాలా దగ్గరగా షోల్డర్, బాడీ పార్ట్, అలాగే చూసుకుంటే మొత్తం కూడా చాలా దగ్గరగా ఈ సిల్వర్ బుటీస్ అనేవి కంటిన్యూస్ గా ఉంటాయి. అలాగే టోటలీ కాంట్రాస్ట్ బార్డర్, పైన ఏ విధంగా బార్డర్ ఉందో అదే బార్డర్ ని మనకి కింద కంటిన్యూ చేశారు. దానికి అటాచ్డ్ గా మనకు ఒక థ్రెడ్ వీవింగ్ అలా బార్డర్ ఇచ్చేస్తూ దానికి అటాచ్డ్ గా మ్యాంగో లీవ్స్ బుటీస్ అనేది ఇచ్చారు. ఈ మ్యాంగో బుటీ కూడా చూడండి ఒక పెద్దది ఇచ్చేసి దాంట్లో స్మాల్ బుటీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పింక్ మీద దీనికి కాంట్రాస్ట్ పింక్ తీసేసుకొని దీని మీద మనకి మ్యాంగో బుటీస్ అనేది స్మాల్ బిగ్ సైజ్ హైలైట్ చేస్తూ కొంచెం క్రియేటివిటీ అనేది యూస్ చేస్తూ బార్డర్ అనేది హైలైట్ చేశారు. టోటల్లీ మనకి శారీ అంతా కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది. బట్ ఓన్లీ సిల్వర్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ చూస్తే కనుక వావ్ బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో మనకి కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇవ్వకుండా బ్రౌన్ అనేది ఇస్తూ ఒక కలనేత షేడ్ అనేది పింక్ అనేది యాడ్ చేస్తూ మనకి సిల్వర్ వీవింగ్ అలా బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు.
బ్యూటిఫుల్ బ్లౌజ్ చూస్తున్నాము. ప్రైస్ ఓన్లీ 1566 రూపీస్కి గ్రాండ్ బ్లౌజ్ అండ్ గ్రాండ్ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. చూడండి 1566. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో శారీస్ అన్ని కూడా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూసిన శారీస్ అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బనారస్ ఫ్యాన్సీలోనే లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని చూస్తూ వస్తున్నాము. బనారస్ ఫ్యాన్సీలో డిఫరెంట్ వెరైటీస్. సో ఈ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్, బట్ బ్రైట్ అని చెప్పుకోవచ్చు. నియర్ బై మెరూన్ షేడ్ కూడా. శారీ పళ్ళు పాటు చూస్తే కనుక ఒక హాఫ్ మీటర్ ఏం చేశారంటే మనకి ఒక హాఫ్ పట్టు లాగా మనకి పింక్ అనేది హైలైట్ చేశారు అనమాట. సో పింక్ అనేది హైలైట్ చేస్తూ సెల్ఫ్ వీవింగ్ బుటీస్ అనేది ఇచ్చారు. అవుట్ ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు, నెక్స్ట్ డిఫరెంట్ ముగ్గు ఇచ్చారు. చక్రా డిజైన్స్ లో మనకి ఫ్లవర్స్ లీవ్స్ అనేది ఇస్తూ ఇక్కడ ఇంకో ఫ్లవర్స్ అనేది ఇస్తూ పళ్ళు పాట్ అనేది ఇట్లా ఈ విధంగా జస్ట్ వేట్ చేస్తే గానీ ఆ డిఫరెన్సియేషన్ అనేది తెలియదు. ఈ విధంగా పళ్ళు పాట్ సింపుల్ గా ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ మిగతా శారీ అంతా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. మనకి ఈ శారీలో కలర్ కాంబినేషన్ మనకి కొంచెం బ్రైట్ ఇచ్చారు, బ్రిక్ డార్క్ గా మెరూన్ కి లైట్ గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కాంబినేషన్ ఇచ్చేస్తూ దీంట్లో ఒక సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అనేది ఉంది. శారీ అంతా కూడా ఒక ఫ్యాబ్రిక్ ఉంటూ దాంట్లో సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అనేది సెల్ఫ్ ఇచ్చేసారు. అలాగే సిల్వర్ బుట్టి అనేది కూడా ఫ్లవర్ బంచెస్ అనేది ఒక స్మాల్ సైజ్ లో మనకి రౌండ్ లో తీసేసుకొని దాంట్లో లీవ్స్ ఫ్లవర్స్ ఇచ్చారు. మధ్యలో ఇంకా మనకి ఈ మెరూన్ షేడ్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఈ విధంగా సిల్వర్ బుటీస్ అనేవి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా దగ్గరగా ఇస్తారు. పైన బార్డర్ విషయానికి వచ్చేసరికి మనకి మెరూన్ షేడ్ కి బ్రిక్ కలర్ షేడ్ కి కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది. సో పింక్ షేడ్ ఇచ్చారు, ట్రయాంగిల్ అవుట్ లైన్ ఇచ్చారు. పళ్ళులో చూసిన ఈ డిజైనింగ్ ఉంది కదా, పింక్ మీద మనకి ఈ సిల్వర్ తో హైలైట్ చేయడం జరిగింది. ఈ విధంగా టోటల్లీ సిల్వర్ బుట్టి, సిల్వర్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా సో పైన ఏ విధంగా బార్డర్ ఉందో అదే బార్డర్ ఇచ్చారు. దానికి అటాచ్డ్ గా ప్లెయిన్ పింక్ హాఫ్ పట్టు లాగా ఇచ్చేస్తూ దాని మీద పెద్ద డిజైనింగ్ అనేది ఇచ్చారు. చూడండి ఈ పెద్ద బంచెస్ అనేవి కొద్దిగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేస్తూ ఈ సిల్వర్ బుటీస్ పెద్ద బంచెస్ అనేవి చాలా దగ్గరగా కింద బార్డర్ లో హైలైట్ అవుతూ వస్తాయి. స్టెప్ పెట్టినప్పుడు ఈ లుక్ అనేది మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది. ముఖ్యంగా చాలా సాఫ్ట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ టచ్ చేస్తే కూడా బాగుంది అనమాట. సో శారీ కాంబినేషన్ బాగుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ విధంగా ఈ శారీ అంతా కూడా ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక వావ్, చూడండి ఈ విధంగా బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంది. మీరు కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు, అదర్వైజ్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఏంటి అంటే బ్లౌజ్ మనకి ఈ విధంగా ఇచ్చేస్తూ సర్కిల్ డిజైనింగ్ అనేది శారీలో ఏ బుటీస్ అయితే ఉన్నాయో ఆ బుటీస్ గల డిజైనింగ్ అనేది ఇచ్చారు. మనకి ఈ విధంగా సర్కిల్ డిజైన్ లో డిజైన్ ఉంటున్నట్టు అనమాట. ఈ విధంగా ప్లెయిన్ కాకుండా ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు. మనకి బార్డర్ కూడా యూస్ చేయడానికి పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు, కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ కూడా హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఎల్బో స్లీవ్స్ వరకు ఈ విధంగా అంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు, అదర్వైజ్ పింక్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీ మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తున్నాము. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1412 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ మీరు చూస్తున్నారు బనారస్ ఫ్యాన్సీ వెరైటీలోనే ఇంకో శారీ అని చెప్పుకోవచ్చు. శారీ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ అండ్ యాంటిక్ షేడ్, గ్రీన్ షేడ్ అని చెప్పుకోవచ్చు. సో ఆరెంజ్ చూస్తున్నాము. బార్డర్ విషయానికి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ తీసేసుకున్నారు. మనకి దీంట్లో యాంటిక్ బుటీస్ అనేది యాంటిక్ జరీ బార్డర్ తీసేసుకొని దీంట్లో ఒక ట్రీ డిజైనింగ్ ఇచ్చేస్తూ మ్యాంగో బుటీస్ ఇవ్వడం జరిగింది. మ్యాంగో బుటీస్ కాంబినేషన్ వచ్చేసి పింక్ తీసుకున్నారు. పైన బార్డర్ వచ్చేసరికి యాంటిక్ బార్డర్ ఇచ్చారు. షేడ్ అండ్ కాంబినేషన్ అనేది మనకి బ్రైట్ గా ఉంటుంది. ఓన్లీ యాంటిక్ మాత్రమే బార్డర్స్ లో ఇచ్చేస్తూ మనకి మధ్యలో మాత్రం సిల్వర్ వీవింగ్ అలా బుటీస్ అనేది ఇచ్చారు. ఈ శారీ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, బనారస్ ఫ్యాన్సీలో మనం ఒక 4, 5, 6 ఐటమ్స్ చూసాము. చాలా స్పెషల్ గా ఉన్నాయి, ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి, న్యూ కలెక్షన్స్. మరి ఈ శారీస్ ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే, టైం లేదు అంటే ఆన్లైన్ లో బుక్ చేయాలి అనుకుంటే బుక్ చేయండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం నెంబర్ 1 ఉంటుంది. మరి బుక్ చేయాలనుకుంటే ఈ నెంబర్స్ కి కాల్ చేసి బుక్ చేయండి. అదర్వైజ్ షోరూమ్స్ ని విజిట్ చేయాలి, ఇంకా కలెక్షన్స్ చూడాలి, ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయా సర్చ్ చేయాలి. చాలా న్యూ కలెక్షన్స్ కావాలి, ప్రైసెస్ రీజనబుల్ గా కావాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూసుకుంటే కనుక కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తపేట్ దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్ లో ఉంది. అలాగే చూస్తే కనుక ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఏం చేస్తారంటే విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని విజిట్ చేయండి. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.